ది కాకినాడ టౌన్ పాన్ షాప్ యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక సమారాధన కార్యక్రమాన్ని డిసెంబర్ 1వ తేదీన కాకినాడ అన్నదాన సమాజంలో నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు మాధవరపు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి నందికోళ్ల సత్యరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. శ్రీ మల్లిపూడి వీరేంద్ర కుమార్ వీరు గారు టీడీపీ టౌన్ అధ్యక్షులు, అలాగే గట్టి సత్యనారాయణ గారు కన్వీనర్ బీజేపీ, వీరు ముఖ్య అతిథులుగా పాల్గొని మా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారండి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పాన్ షాప్ యజమానులందరూ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా అందరూ ఈ యొక్క వనభోజన కార్యక్రమానికి హాజరవుతారండి. కనుక పాన్ షాప్ యజమానులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అయితే ఇప్పటికే పాన్ షాప్ యజమానులందరికీ కార్డులు అందజేయడం జరిగిందండి. ఎవరికైనా ఒకవేళ అందకపోతే అందినట్లుగా భావించి తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఉదయ శ్రీనివాస్ గారు, అలాగే తోట సుధీర్ గారు, గట్టి సత్యనారాయణ గారు, వీరు గారు అందరూ వస్తున్నారు. అంతే కాబట్టి మన సంస్థలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ వేళ ఒక రోజు మీరు మానుకుని పిల్లా పాపలతో వచ్చి ఉదయం పలహారం ఏర్పాటు చేస్తాం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తాం. అంతేకాదు ఆటల పోటీలు కూడా పెట్టాం, మంచి గిఫ్ట్లు కూడా అరేంజ్ చేస్తాం. మీరు అంతే కాబట్టి వచ్చి మీ సమస్యలు మీరు చెప్తే ఆ సమస్యలు తక్షణం పరిష్కరించడానికి మా వద్ద కృషిగా మేము చేస్తామండి. ఈ కార్యక్రమంలో మీరు అందరూ వచ్చి పాలు పంచుకుని మీ సమస్యలు పాన్ షాప్ అసోసియేషన్ అనేది ఎంత ఎలాగుంటుందో సంగతి మీ అందరికీ తెలుసు. అంతే కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు వచ్చి పిల్లా పాపలతో ఆ రోజు పాల్గొని ఈ వనభోజనాల కార్యక్రమం విజయవంతం చేసి మీ సమస్యలు ఏమైనా ఉంటే తక్షణం పరిస్థితి. అంతేకాదు గతంలో మన కొండబాబు గారు మాట ఇచ్చారు. ఏమని ఆల్రెడీ మాట ఇవ్వడం కాదు, మనకు ఆల్రెడీ సైట్ ఇచ్చారు. ఆ సైట్ అనేక కారణాల ఆగిపోయింది. ఇప్పుడు కొండబాబు గారు వస్తారు, మీరు అందరూ అడిగితే త్వరలో దాన్ని కూడా మేము కళ్యాణ మండపం కొండగా చేద్దామని నిర్ణయించుకున్నాం. అంతే కాబట్టి మీరు ప్రతి ఒక్కరు రండి. ఒకవేళ కూపన్లు అందరూ కూడా ప్రాబ్లం లేదు, మనకి కిల్లి కొట్టి పాన్ షాప్ సబ్సిడీ అయితే చాలు. వాళ్ళ ఫ్యామిలీతో తక్షణం వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందని కోరుకుంటున్నాం.